కాంచీపురం వకుళా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. అసలు అప్పుడు ఆ టైంలో 2 స్టేజెస్. అవును సార్. ఒకటి మీ మదర్ కి ఫాదర్ కి ఒకటే ల్యాండ్ అమ్మించావు. అవును సార్. అదో గుండెపోటు. తర్వాత ఉన్న ఉద్యోగం వదిలేసావు, మరో గుండెపోటు. నీకా సంపాదన లేదు, నువ్వేమవుతావో తెలియదు. అవును సార్. అసలు ఎట్లా నువ్వు ఎలా సమాధాన పరిచావు మీ పేరెంట్స్? అవును సార్. ఇక్కడ అదే చాలా పెద్ద ప్రాబ్లం వచ్చింది సార్. నేను వెళ్ళి అక్కడ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడేమో ఆల్రెడీ ఫిక్స్ అయిపోయిన టీం లీడర్లు, టీం మెంబర్స్, అన్నపూర్ణ స్టూడియోలో కొన్ని వందల మంది ఆల్రెడీ అవకాశాల కోసం తిరుగుతున్న వాళ్ళు, వీళ్ళందరి మధ్యలో అసలు మనం నెట్టుకు రాగలమా అన్న ఇది కూడా వచ్చింది సార్. కానీ వన్స్ ఇంకా అది వదిలేసాము అన్న ఫిక్స్ అయిన తర్వాత మైండ్ ఇంకా ఎలాగైనా ఇందులోనే సక్సెస్ అవ్వాలని తెగ తిరిగేవాడిని సార్. చాలా రోజులు తిరిగాను. ఒక స్కిట్ మనల్ని పైకి ఎక్కిస్తే అది ఏంటంటే జనరల్గా సునీల్ గారు రిక్షాలో ఉంటారు, భీమవరం బుల్లోడు ప్రమోషన్కి వచ్చారు, ఆయన్ని నేను ఆ రిక్షాలో లాక్కొచ్చి దిగిపోవాలి. ఇది నేను చేసిన ఫస్ట్ స్కిట్ సార్, ఫస్ట్ ఎక్కిన స్టేజ్ సార్ అది. ఓకే. అది ఇట్లా మనం స్టాప్ చేసి చూసినా కూడా నేనని తెలియదు సార్, అలా ఉంటుంది ఆ ఎంట్రీ. ఇలా వచ్చి జిర్రని వెళ్ళిపోతాను అనమాట. నేను అప్పట్లో మనకు అదే చాలా ఎగ్జైట్మెంట్ కదా సార్. ఆ ఫోటోలు ఫేస్బుక్లో పెట్టి ఈరోజు జబర్దస్త్ చేశానని పెడితే అది చూసిన వాళ్ళందరూ ఎక్కడ మీ ఊడు అసలు కనపడలేదు, ఇంటి దగ్గర మా వాళ్ళతో ఎక్కడ మీ ఊడు అసలు కనపడలేదు, అలా ఏదో రిక్షాలాగా వెళ్ళాడు పనుల్లాగా, ఎందుకు ఈ బీటెక్ చదివి ఆడికి ఎవరికి వెళ్ళి అవన్నీ చేయడం, ఇవన్నీ వాళ్ళకి ఇంకా బాధ కలిగించేవి. వాళ్ళు నాకు ఫోన్ చేసి అరే నువ్వు చదివింది ఏంటి, నువ్వు చేసేది ఏంటి, ఎందుకు ఇవన్నీ అని వాళ్ళు బాధపడేవాళ్ళు. ఇంకా నేను కొన్ని ఆల్మోస్ట్ ఒక 3-4 months అసలు ఇంక వాళ్ళ ఫోన్లు కానీ ఇంటి దగ్గరికి ఫోన్ చేయడం కానీ ఇవేమీ చేయలేదు సార్. నేను అస్సలు వాళ్ళకి ఎవరికి ఫోన్ చేయలేదు. ఎందుకంటే నాకు వాళ్ళ మాటల బాధ అనిపించి నేను ఇది కూడా వదిలేసుకుంటానేమో అన్న ఇదితో సార్, ఏది కాకుండా అయిపోద్దేమో అన్న ఇదితో నేను అసలు ఫోన్లు లిఫ్ట్ చేయలేదు సార్. అప్పుడు మా చుట్టాలు హాస్టల్ ఉంటే అక్కడే ఉండేవాడిని సార్. వాళ్ళకి ఇంకా మనకి అప్పటికి హాస్టల్ ఫీజు కట్టడానికి కూడా లేదు. అందుకని చుట్టాలకు సంబంధించిన వాళ్ళు ఒక హాస్టల్ పెడితే అందులో ఉండేవాడిని సార్. అది కూడా ఒక లేడీస్ హాస్టల్ సార్ అది. ఆ లేడీస్ హాస్టల్లో కింద రూమ్ ఒకటి ఖాళీగా ఉంటే అది నాకు ఇంక వాళ్ళ చుట్టాలు కింద రూమ్ ఒకటి ఖాళీగా ఉంటే కొన్ని రోజులు ఇంకా అక్కడే ఉండాల్సి వచ్చింది సార్. నాకు తప్పని పరిస్థితి. అదొక అగ్ని పరీక్ష మళ్ళీ. అవును సార్. లేడీస్ హాస్టల్లో కింద రూమ్లో ఉండడం అది నాకు చాలా సిగ్గుగా అనిపించేది సార్. ఎవరైనా వాళ్ళు కిందకి తినడానికి వస్తే నేనేంటి ఇక్కడ ఉన్నాను అని కొంచెం సిగ్గుగా అనిపించేది నాకు. ఇంకా వాళ్ళు ఎవరైనా ఆడపిల్లలు ఎవరైనా తినడానికి వచ్చిన ప్లేట్తో వాళ్ళు వస్తారు, మెస్లోకి వస్తారు కదా సార్. ఆ మెస్ పక్కన రూమ్ అనమాట నాది. వాళ్ళు ఆ మెస్కి వచ్చినప్పుడు నేను అసలు బయటికి రాకుండా లోపలే ఉండేవాడిని. అసలు నేను అక్కడ ఉన్నట్టు కూడా వాళ్ళు ఎవరికి తెలియకుండా వాళ్ళందరూ ఎవ్వరూ లేని టైం చూసి మళ్ళీ కిందకి వెళ్ళిపోయాను సార్. మళ్ళీ వాళ్ళ మెస్ అయిపోయి వాళ్ళంతా రూములకి వెళ్ళి నైట్ వాళ్ళు అయిపోయిన తర్వాత మళ్ళీ రూమ్కి వచ్చేవాడిని సార్. ఇలా ఉండేది చాలా రోజులు. ఇంక చిన్నగా నేను ఇక్కడ ఓన్లీ ఆర్టిస్ట్గా ట్రై చేస్తే పని అవ్వదు అని అర్థమైంది సార్ నాకు. ఇక్కడ జబర్దస్త్లో ఫెచ్ అవ్వలేదా సార్? ఓన్లీ ఆర్టిస్ట్గా అంటే కొన్ని వందల మంది ఉన్నారు సార్. వెంటనే అవకాశం రావటం చాలా కష్టం సార్. అది అప్పటికే స్టూడియోలో ఎప్పటి నుంచో ఆల్రెడీ ఒక టీంలో 6 members ఉంటే టీం లీడర్కి కొంచెం పేరు వచ్చి ఉంటుంది, ఆ కింద 5గురికే ఇంకా పేరు రావడం కష్టంగా ఉంటుంది సార్. అలాంటి సిచ్యువేషన్లో ఇంకా కొన్ని వందల మంది అక్కడ ట్రై చేస్తూ ఉన్నారు సార్. ఆ కింద 5గురికి పేరు రాకుండా ఇంకొకరు లోపలికి వెళ్ళాలంటే చాలా కష్టం. ముందు వాళ్ళకే రావాలి, ఇంకొకటి దూరాలంటే. ఆ టైంలో నాకు అర్థమైంది ఏంటంటే సార్, మనకేదో మన నోట్లో నుంచి ఏవో కొన్ని డైలాగులు వచ్చేస్తుంటాయి కదా, అవి వాళ్ళకి అందిద్దాం, వాళ్ళకి ఉపయోగపడితే చేస్తారు కదా అన్న థాట్ వచ్చింది సార్ నాకు. వాళ్ళు స్కిట్ చేస్తున్నప్పుడు నేను వింటూ ఉండేవాడిని సార్. అన్న మధ్యలో ఈ డైలాగ్ పడిద్దేమో చూడండి అని చెప్పేవాడిని సార్. అవి ఎక్కడో నచ్చేవి, ఒక్కొక్కటి నచ్చేది సార్. కొన్ని రోజులు ఒక్కొక్క డైలాగు 2 డైలాగులు ఇలా నచ్చేవి. ఆ తర్వాత వాళ్ళకు అనిపించింది ఒకసారి నువ్వే ఒక స్కిట్ అంతా రాయి చేద్దాం సరదాగా అని. ఆ రోజు అన్నకేదో మా అన్నకేదో సాఫ్ట్వేర్ వర్క్ ఉండి ఆయన వెళ్ళిపోయాడు. ఆ రోజు ఒక స్కిట్ అంతా నేనే ప్రిపేర్ చేశాను సార్. ఆ స్కిట్ చేసినప్పటి నుంచి అప్పుడు స్టార్ట్ అయింది సార్. ఇంకా అవి నువ్వే పూర్తిగా రాయగలవని చెప్పి నేనే రాయడం, నేనే అందులో ఒక క్యారెక్టర్ రాసుకోవటం. ఇప్పుడు నా చేతిలో ఉంది కాబట్టి నేనే ఒక క్యారెక్టర్ రాసుకోవటం అలా చేసేవాడిని సార్. మధ్యలో ఒక వ్యక్తి మానేయడం వల్ల నాకు కొంచెం సెకండ్ లీడ్ వచ్చింది సార్ ఆ టీంలో. ఈ సెకండ్ లీడ్ వచ్చే వరకు నేను ఇంటికి ఫోన్ చేయలేదు సార్.
అవును, మళ్ళీ ఏది మీ వాడు కనిపించట్లేదు ఇవన్నీ మాటలు ఎందుకులే అని చెప్పి నేను చిన్నవి చేసిన ఫేస్బుక్లో పోస్ట్ పెట్టేవాడిని కాదు. నాకు అర్థమైపోయింది సార్ ఆ ఫస్ట్ది పెట్టిన తర్వాత. మనం ఏదన్నా ఇది టీవీలో ఉంటుంది, ఇది ప్రాపర్గా కనిపిస్తుంది, ఎస్టాబ్లిష్ అవుతుంది, అరే మీ వాడు కనపడ్డాడు, బాగా చేశాడు అని అన్నప్పుడే పెడదామని ఫిక్స్ అయ్యాను సార్ ఏదైనా. అలా సెకండ్ లీడ్ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఇంటికి ఫోన్ చేశాను, ఈరోజు చూడండి స్కిట్ అని ఒకసారి ఫేస్బుక్లో పోస్ట్ చేశాను ధైర్యంగా. ఆ తర్వాత అక్కడి నుంచి స్టార్ట్ అయింది సార్. కొంచెం ఆ సెకండ్ లీడ్లో నా కొంచెం మంచి డైలాగులు పడ్డం, నాగబాబు గారు, రోజా గారు మెచ్చుకోవడం, ఎక్కడో నితిన్ భరత్ అని ఇద్దరు డైరెక్టర్లు వాళ్ళు కూడా నన్ను బాగా ఎంకరేజ్ చేయడం, వీటన్నింటి మధ్యలో నుంచి నాకు అప్పుడు టీమ్ లీడర్ ఇది వచ్చింది సార్. అది ఇతను ఎవరో ఈ టీంలో సెకండ్కి బాగా చేస్తున్నాడు, ఇతను టీమ్ లీడర్ చేస్తే ఇంకా బాగుంటుందేమో స్కిట్ అని చెప్పి నాకు టీమ్ లీడర్ ఇచ్చారు. ఇది ఎన్నాళ్ళు పెట్టింది? అది ఆల్మోస్ట్ ఖచ్చితంగా 1 year పైన పట్టింది సార్. బా, మరి మధ్యలో మరి మెయింటెనెన్స్లు, ఈ లేడీస్ హాస్టల్ ఇలా నడుస్తూనే ఉన్నాయా? అభి అన్న టీంలో సెకండ్ లీడ్ వచ్చిన తర్వాత నాకు కొంచెం పేమెంట్ రావటం స్టార్ట్ అయింది సార్. కొంచెం నేను అప్పుడు మెన్స్ హాస్టల్కి వెళ్ళాను. హాస్టల్ వరకు నేను బేర్ చేయగలిగినట్టు నాకు అమౌంట్ వచ్చేసి సార్ నేను ప్రాపర్గా అదంతా చేసుకున్నాను సార్. ఇంకా టీమ్ లీడర్ అయ్యాను సార్. ఇంకా అక్కడి నుంచి నేను వెనక్కి చూసుకోలేదు సార్. ఇంకా ఎంత కష్టపడాలో అంత కష్టపడ్డాను సార్. స్కిట్స్ మీరు కూడా చూసుంటారు. నేను మ్యాక్సిమం ఆల్మోస్ట్ అక్కడ ఉన్న వాళ్ళందరికీ పోటీ ఇస్తూ చాలా మంచి స్కిట్స్ చేశాను. నేను ఏదైతే పోగొట్టుకున్నానో ఆ పొలంతో పాటు కొంచెం ఎక్కువ పొలమే కొనుక్కున్నాను సార్. బాబా, గ్రేట్ అచీవ్మెంట్. పేరెంట్స్కి వాళ్ళకి ఉన్న మనస్తాపం పోయి, అవును సార్, మావాడు పెళ్ళి, ఊళ్ళో ఎంత పరువు. అవును సార్, అవును, ఆస్తి దక్కింది, ఇంకా ఎక్కువ కొన్నావు, ఊళ్ళో చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి అబ్బో మీ అబ్బాయి ఎరగదీసేస్తున్నాడని అందరూ అనడం. అవును సార్, నేను అవన్నీ నాకు అందుకే సార్ నాకు ఎక్కువ నెగిటివ్ కామెంట్సే చాలా ఇష్టం సార్. అవి మనం ఎదగడానికి చాలా ఉపయోగపడతాయి సార్. అవును, పాజిటివ్ అంటే మనం ఎక్కడో కిందకి ఉదాసీనత వచ్చేస్తుంది, మెచ్చుకుంటున్నారు కదా. అందుకే ఎక్కువ నాకు నెగిటివ్ కామెంట్స్ చాలా ఇష్టం సార్. ఎవడైనా నన్ను ట్రోల్ చేసినా, ఎవడైనా నాకు నెగిటివ్ కామెంట్ పెట్టినా పెడతారా నీకు? ఎవరైనా చేసినా అవి నాకు అక్కడక్కడ తగిలినా నేను చాలా దాన్ని ఇంకా తీసుకుంటాను సార్. నేను ఇంకా ఎదగడానికి ట్రై చేస్తాను సార్. అది నాకు నేను చిన్న క్యారెక్టర్ చేసేటప్పుడు ఏంటి ఆ చిన్న క్యారెక్టర్ అది పెద్ద క్యారెక్టర్ అన్నోళ్ళు ఉన్నారు. తర్వాత నేను సెకండ్ లీడ్ వస్తే సెకండ్ లీడ్ ఏముంది టీమ్ లీడర్ అవ్వాలి అన్నోళ్ళు ఉన్నారు. టీమ్ లీడర్ అయ్యాక ఈ జబర్దస్త్ ఏముంది సినిమాలు చేయాలన్న వాళ్ళు ఉన్నారు. ఇలా వాళ్ళది పెరుగుతూనే ఉంది, నేను అది చేస్తూనే వస్తున్నాను సార్. అదే వాళ్ళు ఇచ్చేస్తున్నారు నీకు ప్రమోషన్. అవును సార్, అవే మనకి నాకు తెలిసి ఎదగడానికి అందరికీ ఆ నెగిటివ్ కామెంట్సే మెట్లని గైడింగ్ ఫోర్స్. ఎగ్జాక్ట్లీ సార్, గైడింగ్ ఫోర్స్. అంటే రేపు మనం ఏం చేయాలన్న దాని మీద దృష్టి మళ్ళాలంటే అలాంటి కామెంట్లు చాలా అవసరం. అవును సార్. అయితే నీలో నటుడు కన్నా నీకు హెల్ప్ చేసింది నీలో రైటర్. అవును సార్, అస్సలు పక్కా షూర్గా. ఎందుకంటే నటనకి పోటీ పడే వాళ్ళు ఎక్కువ మంది సార్, కానీ రాయడానికి చాలా తక్కువ మంది సార్. తక్కువ మంది ఉండరు, తక్కువ మంది కాదు అసలు ఉండరు సార్. ఉన్నా ఒకవేళ అది బార్న్ ఇన్స్టింక్ట్ ఏదైతే ఉందో, నువ్వు చిన్నప్పటి నుంచి పంచులు వేయడాలు, అది నీ ఒరిజినల్ నేచర్ అది. అవును సార్. సో అక్కడ నువ్వు రాణించావు. అవును సార్, అంతే. నాకు మ్యాక్సిమం కాదు సార్, అసలు హెల్ప్ అయిందే అది సార్. అదే ఈవెన్ ఇప్పుడు నేను త్రివిక్రమ్ గారి స్పీచ్ కానీ క్లైమాక్స్ కానీ అది నా అంతటా నేను మార్చుకున్నదే కాబట్టి ఎక్కడో లోపల మనం ఏదో చేయగలం, ఒక డైలాగ్ రాయగలం అనేది అప్పటి నుంచే ఉంది సార్ నాకు. అదేలే, అది ప్రూవ్ అయింది కదా. అవును సార్, ప్రూవ్ అయింది. మరి నీకు అది లైఫ్ ఇచ్చింది. అవును సార్, రైట్ ప్లాట్ఫామ్ ఇచ్చింది, ఎదగడానికి హెల్ప్ అయింది. బట్ మరి నువ్వు రైటర్గా నువ్వు అసలు నీకు అంత మంచి ఎబిలిటీ దేవుడిచ్చిన వరం అది, అందరికీ రాదు కదా. మరి దాన్ని పక్కన పెట్టేసేవండి పూర్తిగా నటుడు అయిపోయి. లేదు సార్, నేను ఇప్పుడు ఏది చేసినా ప్యారలల్గా ఆ వర్క్ చేస్తూనే ఉన్నాను సార్. ప్యారలల్గా ఇప్పుడు నేను ఏదన్నా సినిమా చేస్తున్నా ఆ డైరెక్టర్ని పర్మిషన్ అడిగి, సార్ ఈ సీన్ నేను డెవలప్ చేసుకొని వస్తాను సార్, కొంచెం చూడండి సార్, ఇందులో ఏదన్నా పడతాయేమో చూడండి సార్ అని నేను ఆ స్క్రిప్ట్ రెడీ చేసుకుని వెళ్తాను సార్. అదేలే, ఇప్పుడు ఇంకా కళ్ళకద్దుకుని ఇస్తారు నీకు. ఎందుకంటే నీకు ఒక ఇమేజ్ వచ్చింది, ఆ ఇమేజ్కి వాళ్ళకి ఒక పరమార్థం కనిపిస్తుంది కదా, సక్సెస్ అవుతుంది ఆది రాసుకుంటే అన్న ఒక నమ్మకం అందరికీ ఉన్నప్పుడు బాబు హాయిగా రాసుకోరని ఆయన అంటారు వెళ్ళి. అవును సార్, అందుకే మ్యాక్సిమం ప్రతి డైరెక్టర్ ఎంకరేజ్ చేస్తారు సార్. ఏదన్నా మనం రాసుకెళ్ళినా అది మన ఈ సినిమాలో ఈ సిచ్యువేషన్కి తగ్గట్టు ఇవి పడవ కానీ ఇది పడుద్ది అని చెప్పి ఆ డైలాగ్ తీసుకోవడం, అలాంటివి ఎంకరేజ్ చేస్తారు. అది వాళ్ళకి కూడా సౌకర్యం కదా. అవును సార్, అడిషనల్గా ఆలోచించక్కర్లేదు అవును సార్ నీ సీన్ గురించి.